ఫ్రెండ్స్, రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఒక చిన్న పిల్లవాడు మన కళ్ళ ముందే ఒక పెద్ద రాక్షసుడిలా మారిపోతే ఎలా ఉంటుంది? అవును, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోస్ సాధారణమైన ఫొటోస్ కాదు. ఇది ఎడిటింగ్ చేసింది అస్సలే కాదు. సీజీ అనేది అంతకన్నా కాదు. ఇది రియల్ ఫొటోస్ అని చెప్తున్న ఒక వీడియో. పగలు చూసినప్పుడు అబ్బాయి చాలా సాధారణంగా మన కంటికి కనిపిస్తున్నాడు. కానీ రాత్రి పడితే మాత్రం అతని శరీరంలో ఒక భయంకరమైన మార్పు అనేది మొదలవుతుంది. అతని చేతులు, అతని కాళ్ళు ఒక్కసారిగా పొడవుగా మారిపోతున్నాయి. ఎంత పొడవుగా అంటే అతను వేసుకున్న బట్టలు కూడా అతనికి సరిపోవటం లేదు. అప్పటి వరకు ఒక చిన్న పిల్లవాడిలా కనిపించిన అతను కొన్ని నిమిషాల్లోనే ఒక రాక్షసుడిలా మారిపోతాడు. అయితే ఈ సంఘటన నిజమా, లేక దీని వెనక ఏదైనా ఒక పారానార్మల్ శక్తి అనేది ఉందా? ఇదే విషయం తెలుసుకోవడానికి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఇద్దరు వ్యక్తులు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్. అంటే దెయ్యాలు, ఆత్మలు, అర్థం కాని సంఘటనలపై రీసెర్చ్ చేసేవాళ్ళు అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు ఆ ఇంటికి వచ్చారన్నమాట. ఎందుకు అంటే ఆ రాత్రిపూట జరిగిన ఆ భయంకరమైన దృశ్యాల్ని రికార్డ్ చేయాలని చెప్పి వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. కానీ వాళ్ళు ఊహించని ఒక విషయం జరిగింది. అదేంటి అంటే ఆ రాత్రి ఆ కెమెరాలో రికార్డ్ అయింది వాళ్ళు ఊహించిన దానికంటే కూడా చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. అందుకనే నేను మీకు ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను. ఏమిటి అంటే ఈరోజు మన వీడియో చాలా అంటే చాలా భయంకరంగా ఉండవచ్చు. కనుక మీకు ధైర్యం ఉంటేనే ఈరోజు వీడియోని మీరు కంటిన్యూ చేయండి. లేదు అంటే ఇప్పుడే డ్రాప్ అయిపోండి. అలానే ఒకవేళ మీరు ధైర్యంగా ఉండి ఒకవేళ రాత్రిపూట కనుక ఈ వీడియోని కనుక మీరు కానీ చూసినట్లయితే మీ ధైర్యానికి ఒప్పుకోవాల్సిందే. అయితే ఇంత చెప్పినా కూడా ఇక్కడ నాకు ఒక విషయం మాత్రం పూర్తిగా తెలుసు. అది ఏమిటి అంటే నేను ఎంత చెప్పినా కూడా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారు అని. ఎందుకు అంటే ఈ వీడియో చివరిలో మెక్సికోలో జరిగిన మరో షాకింగ్ ఘటన కూడా ఇందులో ఉంది. ఒక టాయ్ స్టోర్లో ఒక దెయ్యం కెమెరాలో కనిపించిందని ఒక ఫొటేజ్ ఈ మధ్య బయటకు వచ్చింది. అయితే ఇంతకీ ఆ ఫొటేజ్ నిజంగానే నిజమా, లేక అది కూడా ఒక మిస్టరీనా? ఆ వీడియో ఏంటనేది మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరిలో దాని గురించి కూడా పూర్తిగా మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. అయితే ఆలస్యం చేయకుండా ఈ భయంకరమైన స్టోరీని స్టార్ట్ చేద్దామా? ఇంకెందుకు మరి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఈ వీడియో క్లిప్ ని చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కనబడుతున్న ఇద్దరు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అని చెప్పి నేను ముందే మీకు చెప్పాను. అయితే వీళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం సీసీటీవీ కెమెరాస్ ను ఫిక్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్క రూమ్ ఫుటేజ్ వీళ్ళ దగ్గర రికార్డ్ అవుతూ ఉంటుంది. అందులో ఫస్ట్ ఫుటేజ్ వీళ్ళిద్దరూ ఉంటున్న రూమ్ నుంచి, సెకండ్ ఫుటేజ్ ఆ అబ్బాయి పడుకుంటున్న రూమ్ ఇది, థర్డ్ ఫుటేజ్ వచ్చేసి ఆ అబ్బాయి వాళ్ళ మదర్ది. అయితే సమయం చూస్తే రాత్రి అయింది. సీసీటీవీ కెమెరాస్ అన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత అందరూ వెళ్ళి వాళ్ళ యొక్క రూముల్లో నిద్రపోవడానికి పోయారు. అయితే మెల్లగా రాత్రి అయ్యే కొద్దీ టెన్షన్ అనేది పెరుగుతూ ఉంది. సుమారు 12 తర్వాత భయం అనేది ఇంకా బాగా పెరిగిపోయింది. ఎందుకు అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక అబ్బాయి హంటెడ్గా ఉన్నాడు, అతనికి ఒక దయ్యం పట్టిందంటే మీకు ఎలా నిద్ర పడుతుంది? మీరే చెప్పండి. అస్సలు పట్టదు కదా. వాస్తవానికి అయితే మన ఇంటి బయట ఒక పిల్లి ఏడిస్తేనే మనకి సరిగ్గా నిద్ర అనేది పట్టదు. అలాంటిది ఈ సిచ్యువేషన్ ని మీరు ఒకసారి ఆలోచించండి. నైట్ 1 అవుతుండగా ఆ పిల్లవాడి రూమ్ నుంచి చాలా సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ వీడియో క్లిప్ ని చాలా జాగ్రత్తగా చూడండి. ఉన్నట్టుండి ఆ పిల్లవాడి కాళ్ళు సాగిపోయాయి. గాయస్, ఇది రియల్ అయినా ఫేక్ అయినా చూడడానికి మాత్రం చాలా స్కారీగా ఉంది. ఇప్పుడు ఈ పిల్లవాడు అతని రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అక్కడ వస్తున్న సౌండ్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. అసలు ఏ యాంగిల్ అయినా అతను ఒక పిల్లవాడిలా ఉన్నాడా? లేదు కదా, అచ్చు ఒక రాక్షసులా మారిపోయాడు. అయితే ఓ పక్క ఇన్వెస్టిగేటర్స్ వెయిట్ చేస్తూ చేస్తూ చాలా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయారు. అయితే ఆ అబ్బాయి సౌండ్స్ చేస్తున్నా సరే వీళ్ళు మాత్రం లేవటం లేదు. ఇప్పుడు ఆ పిల్లవాడు తన అమ్మ రూమ్ లోకి నేరుగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి గట్టి గట్టిగా అరుస్తూ తన అమ్మ దగ్గరికి వెళ్ళి పొడవుగా పెద్దగా నాలుగు బయటికి తీసి హార్ట్ చేయడానికి చూశాడు. కరెక్ట్ ఇదే సమయంలో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ లేచి సౌండ్స్ చేయడం వల్ల ఆ పిల్లవాడు అక్కడి నుంచి భయపడి మళ్ళీ రిటర్న్ ఆ అబ్బాయి రూమ్ కి వెళ్ళిపోయాడు. జస్ట్ మిస్. లేదు అంటే వాళ్ళ అమ్మకి ఏదో పెద్ద ప్రమాదమే జరిగేది. ఇప్పుడు డే 2. ఈ రోజు ఆ పిల్లవాడు ఎంత రాత్రి అయినా సరే అసలు నిద్రపోవటం లేదు. ఆ బెడ్ మీద కూర్చొని అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అయితే అబ్బాయి అలా కూర్చుంటూనే సడన్ గా కెమెరా వైపు ఒక్కసారిగా చూశాడు. కానీ చూడడానికి అది సేమ్ మన వైపే చూస్తున్నట్లుగా ఉంది. లాస్ట్ డే ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అలా చేశాడని చెప్పి ఈసారి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళ మమ్మీ బెడ్రూమ్ డోర్ కి 2 చైర్స్ అడ్డంగా పెట్టారు. ఎందుకు అంటే ఆ పిల్లవాడు ఓపెన్ చేయకూడదు అని. ఇప్పుడు ఆ పిల్లవాడు అతని రూమ్ నుంచి బయటకు వచ్చి మమ్మీ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ పిల్లవాడు చాలా ట్రై చేశాడు కానీ ఆ డోర్ ని ఓపెన్ చేయలేక చాలా కోపంతో ఉన్నాడు. లాస్ట్ కి కోపం తట్టుకోలేక ఆ డోర్ ని తన తలతో గట్టిగా పగలగొట్టాడు.
అయితే ఆ సౌండ్స్ విని అమ్మ లేచి పిచ్చిగా అరవడం స్టార్ట్ చేసింది. దీంతో వీరిద్దరు ఇన్వెస్టిగేటర్స్ వెంటనే తన రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి మరియు వాళ్ళ మదర్ ఆ ప్లేస్ లో లేరు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో మీరు ఒక రూమ్ లో కూర్చొని ఉన్నారు, బయట నుంచి డోర్ పగలగొట్టుకొస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ ఇంట్లో కేవలం ఆ ఇద్దరు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ మాత్రమే ఉన్నారు. ఆ అబ్బాయి వాళ్ళ మదర్ని ఆ అబ్బాయి ఎక్కడికి తీసుకెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ మదర్ అలానే అతని సన్ ఎక్కడా కూడా దొరకలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరూ మిస్సింగ్ లోనే ఉన్నారు. గైస్, ఇప్పటివరకు మీరు చూసిన ఈ ఫోటోస్ లైఫ్ ఆఫ్ లగ్జరీ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. వీళ్ళు ఏంది అంటే ఒక రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకొని మనకి చూపించడానికి ఒక ఇమాజినరీ వీడియోని క్రియేట్ చేస్తారు. సో ఇలా జరిగిన ఇన్సిడెంట్ మాత్రం 99% రియల్, కానీ ఈ ఫొటోస్ మాత్రం లైఫ్ ఆఫ్ లగ్జరీ వాళ్ళు క్రియేట్ చేసిందే. సో జస్ట్ మనకి ఇన్సిడెంట్ ఎలా జరిగిందనేసి వారు చూపించడానికి దీన్ని వాళ్ళు ఇలా క్రియేట్ చేశారు, కానీ ఇన్సిడెంట్ మాత్రం రియల్ గా జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టోరీ. మెక్సికోలో ఒక టాయ్ స్టోర్ లో ఒక దెయ్యం ఫోటోస్ రికార్డ్ అయ్యింది. మీరు ఫస్ట్ ఈ క్లిప్పింగ్ చూడండి. ఎవరో అమ్మాయి మీదకి ఏదో విసిరినట్లుగా ఉంది. ఈ షాప్ ఓనర్ పేరు మ్యారియో. ఈ షాప్ ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హంటెడ్ గా నమ్ముతూ ఉంటారు. మ్యారియో అనే ఈ షాప్ యొక్క ఓనర్ ఫేస్బుక్ లో ఇలా పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం చూసి వాటిని రికార్డింగ్ చేసి చాలా వీడియోస్ ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాడు. అవి చూసాక ఫైనల్ గా జనాలు దయ్యాలు నిజంగానే ఉన్నాయి, ఈ హంటెడ్ స్టోర్ లోనే ఉందని చెప్పి వాళ్ళందరూ నమ్ముతూ ఉన్నారు. అయితే ఆ షాప్ లో ఉన్న స్పిరిట్స్ మ్యారీ ఓనర్ అనే కాదు, అక్కడికి వచ్చిన కస్టమర్లను కూడా చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. మీరు ఈ క్లిప్ చూడండి. ఈ రూమ్ లో ఉన్న బొమ్మలు రాత్రి అవ్వగానే వాటికి అవే మూవ్ అవుతూ ఉన్నాయి. ఆల్సో ఈ షాప్ లో ఉన్న డాల్స్ కూడా చాలా వింత వింతగా బిహేవ్ చేయడం వారు గమనించారు. రాత్రిపూట మ్యారియో అన్ని బొమ్మలను ఒకే చోట పెడితే తర్వాత రోజు అతని షాప్కి వచ్చి చూసేసరికి ఆ బొమ్మలు పెట్టిన చోట మాత్రం అసలు ఉండేవి కాదు. ఒకసారి మీరే ఆలోచించండి, ఎవరైనా షాప్ ఓనర్ తన సొంత షాప్ని ఇలా డీఫేమ్ చేస్తాడా? చేయడు కదా. సో అతనితో రియల్ గా జరిగాయి కాబట్టి అతని ఇవన్నీ ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకుంటున్నాడు. సో తన సొంత షాప్ అయిన మ్యారియో అసలు ఏ ఫొటోస్ చూసి నిజంగా ఆ షాప్ లో దెయ్యం ఉందని చెప్పి ఫిక్స్ అయ్యాడంటారు. అయితే ఇప్పుడు నేను ఆ ఫొటోస్ ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అది మాత్రం చాలా స్కారీగా ఉంది. అసలు ఈ క్లిప్ చూసే మ్యారీ ఈ షాప్ ని హంటెడ్ గా నమ్ముతున్నాడు. సీసీటీవీ కెమెరాలో ఈ ఇన్సిడెంట్ అనేది రికార్డ్ అయ్యింది. ఆ ఫొటోస్ చూడండి. కొన్ని బొమ్మల మధ్య ఒక డిఫరెంట్ గా ఒక ఫేస్ అనేది మనకు కనబడుతుంది. అదేంది, ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం ఎవరికి తెలియదు. తర్వాత రోజు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా అది ఎక్కడా కూడా మ్యారీకి కనిపించలేదు. దీంతో మ్యారియో ఆ ఫొటోస్ చూసిన తర్వాత నుంచి ఆ షాప్ లోకి అడుగు కూడా పెట్టడం లేదు. ఆ షాప్ మొత్తాన్ని ఒక బుల్డోజర్ తీసుకొచ్చి ఎలా అయితే ఆ షాప్ ఉందో నీట్ గా అండ్ క్లీన్ గా బొమ్మలతో కలిపి ఎంత నీట్ గా ఎంత మంచిగా ఉందో అలాంటి షాప్ లోకి ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పి ఆ బుల్డోజర్ తీసుకొచ్చి మొత్తం షాప్ అంతా కూడా డిస్ట్రాయ్ చేశాడు. కానీ కొంతమంది ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ ను కొనాలి అంటే భయపడుతున్నారు. సో ఇలాంటి సంఘటనలు చాలా స్కారీగా ఉంటాయి. సో ఇప్పటి నుంచైనా మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎలాంటి టాయ్ అయినా సరే రోడ్డు మీద పడున్న విచిత్రమైన వస్తువులను తొక్కడం కానీ ఎగతాళి చేయడం కానీ ఎప్పుడు కూడా చెయ్యకండి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నాకు తెలిసి ఇప్పటివరకు నేను చెప్పిన 2 స్టోరీస్ కూడా మీకు చాలా నచ్చాయనేసి నేను అనుకుంటున్నాను. మరి దీనిపై కామెంట్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.